ముందుగా మన అన్నదాత సుఖీభవ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలు. మరి 4వ వేసవి చలివేంద్రం అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా నడుపుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో మనకు అనేక మంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి దాతలు 74 మంది వరకు మనకి వచ్చి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మనకి దాతృత్వం అందజేయడం జరిగింది. ఆ లిస్టు మనం గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా మిస్ అయి ఉన్నట్లయితే దయచేసి అన్నిదా భావించకుండా మనకి తెలియజేస్తే వాటిని అప్డేట్ చేయడం జరుగుతుందని కూడా మనం విన్నవించుకోవడం జరిగింది. తర్వాత అయినా ఉంటే ఏదన్నా మిస్ అయితే నాకు తెలియజేస్తే మళ్ళీ అప్డేట్ చేద్దాం. మరి అట్లాగే డోనర్స్తో పాటు మరి మనకి పందిరి వేసే దగ్గర నుంచి కుర్రా శ్రీని గారి టీము, మరి అట్లాగే మంచినీరుని అందిస్తున్నారు మన వేణు చెప్పారు ఇప్పుడే వేణు గారు. మరి మజ్జిగని సక్రమంగా 135 క్యాన్లు మజ్జిగని మరి పంపిణీ చేయడం జరిగింది. ఆ 135 క్యాన్లు తయారు చేసి తీసుకొచ్చిన పూర్ణచంద్రరావు గారు, మరి ఆయనకి సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులు, మిత్రులకి, మరి అట్లాగే మనకి వేసవిలో మండు వేసవిలో రెస్ట్ తీసుకోకుండా సమయానికి 12 గంటలు, ఈ సంవత్సరం మొత్తం కూడా 12 గంటలకి మనం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. 12 గంటలకి నిద్ర నుంచి లేచి వచ్చి ఒకవేళ ఏదైనా పండుకున్న బజార్లో ఉన్న ఆ సమయానికి 12 గంటలుగా అక్కడ హాజరయ్యి మజ్జిగ పంపిణీ చేయడానికి వచ్చినటువంటి మిత్రులకు, మరి అట్లాగే మనకి వాటర్ గ్లాసులు, మనకి దాదాపు వాటర్ గ్లాసులు 12,000 గ్లాసులు అయినాయి. మరి అన్ని గ్లాసులు మనం సమకూర్చారు. మరి పోతురాజు గారు, మరి నాగేశ్వరరావు గారు తీసుకురావడం జరిగింది. అట్లాగే మరి ప్రతి కార్యక్రమాన్ని వీడియోలు చిత్రీకరించారు, ఫోటోలు తీశారు రకరకాలుగా. ఇక్కడ మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఒకళ్ళు లేకపోతే ఆ ప్రోగ్రాం ఆగదు, ఒకళ్ళు లేకపోతే ఆ ప్రోగ్రాం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వీడియో తీస్తున్నారు, ఆయన ఏదైనా పని ఉన్నప్పుడు ప్రతాప్ గారు, ఆయన లేనప్పుడు మురళి గారు, సందీప్ గారు, అర్జున్ గారు, ఇలా అనేక మంది వెంటనే టపా అందుకుని మరి వీడియోలు చిత్రీకరించడం. ఎందుకంటే దాతలకు మనం తెలియజేస్తేనే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. మనకి ఈ సంవత్సరం ఇంకొక విషయం ఏంటంటే మన అన్నదాత సుఖీభావంలో ఉన్నటువంటి దాతలతో పాటు అక్కడ ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి వారు మజ్జిగ తాగడానికి ఆగిన వాళ్ళు కూడా 10-15 మంది మేము కూడా మజ్జిగ పోస్తామని ముందుకు రావడం లేదు. అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించి మరి అట్లా వారికి, మరి అట్లాగే మనకి మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లాసులు క్లీన్ చేయడం కానీ మనకి అన్ని రకాలుగా సహకరించారు. వారికి, పోలీస్ శాఖ వారికి, మరి డిఎస్పీ గారు, సిఐ గారు మనకి ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత కూడా మనం పోలీస్ శాఖ వారికి కూడా మనం గొడుగులు ఇవ్వటం, మున్సిపల్ శాఖ వారికి చెప్పులు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా దాంట్లో కొనసాగినాయి. మరి పోలీస్ శాఖ వారికి, మరి అట్లాగే ప్రతి విషయాన్ని మీడియా మిత్రులు కవర్ చేశారు. మీడియా మిత్రులకి, సచివాలయ శాఖ వారికి, రెవెన్యూ మరి శాఖ, పారిశుద్ధ్య కార్మికులు కూడా మనకి ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకెళ్ళడానికి సహకరించారు. మరి ఆ ప్లేస్ మనం ఉపయోగించుకునేటప్పుడు మరి అర్బన్ బ్యాంక్ ఉంది వెనకాల, వాళ్ళకి కొద్దిగా అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా వారు కూడా సహకరించి ఈ సంవత్సరం వారు కూడా ఒకరోజు మజ్జిగ పోయడానికి ముందుకు రావడం జరిగింది. మరి అర్బన్ బ్యాంక్ వారికి